బాబా చెప్పిన శ్రీమతం ఏంటంటే, నిరంతరం బాబా స్మృతిలో ఉండమని చెప్పాడు. నాకొక్క శివబాబా తప్ప మరెవరు లేరు. ఎందుకు ఈరోజు ఖజానాలిచ్చేదైనా, ప్రాప్తులిచ్చేదైనా ప్లస్ కరెక్ట్ రికార్డింగ్ అన్నది శివబాబాని ఆధారంగా తీసుకుంటేనే చేయగలం. అందుకే ఇందాక ఎగ్జాంపుల్ అసంతృప్తిది ఇచ్చాను. వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుంటే మీరు ఎంత చేసినా ఆళ్ళు తృప్తి చెందరు కాబట్టి, వాళ్ళని ఆధారంగా తీసుకొని సంతృప్తి రికార్డ్ చేయలేం. బాబా అంటే దివ్య గుణాల సాగరుడు కాబట్టి ఆయనను తలుచుకుంటే ఏ వ్యతిరేకత అనేది రాదు కాబట్టి కరెక్ట్ రికార్డింగ్ జరుగుతది. సో, ఈరోజు శ్రీమతం అందుకే నన్ను తలుచుకోండి అంటున్నాడు. సో, ఆయనని స్మృతి చేయకుండా ఎవరో శరీరాలు వదిలేసి ఎళ్ళిపోతూ ఉంటే స్మృతి దివసాలను పెడుతున్నాం. పెట్టినప్పుడు దానికెళ్ళి మన సమయాన్ని ఎంతో విలువైన సమయాన్ని ప్రతి నిమిషము కొన్ని సంవత్సరాలతోటి సమానమన్న విలువైన సంగమయుగం అన్న సమయాన్ని కేటాయించాము. మన సంకల్ప శక్తిని కేటాయించాము. ఈ పని చేయాలని, టచ్ చేయాలని ఎంతో ఆలోచించారు, వెళ్లారు, చేశారు. ఆ తర్వాత వాచ ఉపయోగించారు. ఆ తర్వాత తనువు యొక్క శక్తిని ఉపయోగించారు. ఆ తర్వాత ధనాన్ని ఉపయోగించారు. మరి ఈ రకమైనవన్నీ చేస్తే